ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పవన్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు బృందం. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. పవన్ కు సర్జరీ విజయవంతం, త్వరగా కోలుకోవాలని కోరిన ఎమ్మెల్యే. చౌత్రా సెంటర్ లో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా పూజలు, 18 రకాల సుగంధ ద్రవ్య పురోహితుల సంఘం ఆధ్వర్యంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పూజలు. అడ్డరోడ్ అన్నా క్యాంటీన్ వెనుక వెంకట్రావు ఇంట్లో ఐరన్ బాక్స్ చోరీ చేసిన దుండగుడు, సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు. చిలకలూరుపేట హైవేపై రోడ్డు ప్రమాదం. ఓగేరువాగు సమీపంలో వృద్ధురాల నుండి కొన్న బైక్ బొప్పిడికి చెందిన వృద్ధురాల మృతి, బైక్ పై ఉన్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు. ఆరోగ్య పరిస్థితి అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ముంబైలో కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనగాని సత్యప్రసాద్, పార్లమెంట్ సభ్యులు లింగంనేని రమేష్ తదితరులు ఉన్నారు. వారంతా పవన్ కళ్యాణ్ కలిసి ఆయన ఆరోగ్య వివరాలు తెలుసుకుని పరామర్శించారు. శస్త్రచికిత్సల అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుడిభుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడం మిక్కిలి సంతోషకరం. రొటేటరీ కప్ కండరాల సమస్యతో బాధపడుతూ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల ఆశీస్సులు, దైవానుగ్రహంతో వేగంగా కోలుకుని మెరుగైన ఆరోగ్యం, రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవలో భాగం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. వికృత పోకడలతో ప్రజల మనసులో విషబీజాలు నాటుతూ రాష్ట్రంలో విద్వేషాలు రేపే విధ్వంసకర రచన చేస్తున్న సోషల్ మీడియా సైకోలు జగన్, వైసీపీ పెంచి పోషిస్తున్న పేటీఎం చిల్లర బ్యాచ్ ను కట్టడి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. సోషల్ మీడియా సైకోలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దేశ సౌర భౌమాధికారాన్ని, మత సామరస్యాన్ని, లౌకికత్వాన్ని విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికబద్ధంగా సామాజిక మాధ్యమ వేదికలపై విషం చిమ్ముతున్న విషనాగుల కొరలు పీకాలన్న పాలకుల నిర్ణయానికి ఎల్లప్పుడూ ప్రజల మద్దతు ఉంటుంది. ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేపట్టబోయే చర్యలపై సోషల్ మీడియా సైకిల్ పునరాలోచించుకుంటే మంచిది. కుటుంబ సభ్యులు ప్రజల్ని దృష్టిలో దోషులుగా మారి జైలులో మగ్గిపోతారు. సత్ప్రవర్తనతో జీవితాలు చక్కబెట్టుకుంటారో వారే తెలుసుకోవాలని పత్తిపాటి ఒక ప్రకటనలో సూచించారు. స్వార్థ రాజకీయ నాయకుల కపట ప్రేమ, మొసలి కన్నీలను నమ్మి ప్రజా కంటకులుగా, సంఘ విద్రోహులుగా మారి ఉజ్వల భవిష్యత్తు ఉన్న బంగారు జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవద్దని ఆయన ఈ సందర్భంగా హితో పలికారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చైనాలో ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న అంతర్జాతీయ వాలీబాల్ లీగ్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న పల్నాడు జిల్లా మైదవులు గ్రామానికి చెందిన అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు నక్కా శ్రీనివాసరావు గారికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం 50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ విరాళాన్ని రోటరీ సభ్యులు రొటేరియన్ మిన్నెకంటి రవీంద్రబాబు మరియు రొటేరియన్ ముత్తవరపు సురేష్ సంయుక్తంగా అందించడం విశేషం. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు రొటేరియన్ బోడి రామసుబ్బారావు నక్కా శ్రీనివాసరావుకు నగదు అందజేసి అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులంతా నక్కా శ్రీనివాసరావుకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చైనా పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రొటేరియన్ మానవ శ్రీనివాసరావు, పూర్వ అధ్యక్షులు రొటేరియన్ జాషువా రంగారావు, రొటేరియన్ అన్ని రత్నం ప్రభాకర్ తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడం రోటరీ సంస్థ సామాజిక బాధ్యతలో భాగమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ 2026 కార్యక్రమం ముగియడానికి కేవలం ఒక్క రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున మండలంలోని లింగరావుపాలెం గ్రామంలోని 4 బూతుల ఏజెంట్లు, బూత్ లెవెల్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గ్రామంలోని అర్హులైన ఓటర్లందరూ తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అందజేశారు. మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మురుగుట్ల శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ ఇంకా గ్రామం మొత్తం మీద 100 మంది ఓటర్ ఐడీలు ట్రేస్ కాలేదని, వాటిని సమాచారాన్ని కూడా 2 రోజుల్లో తెలుసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను బూత్ లెవెల్ అధికారికి అందజేయడం జరిగిందని, ఈ ఫారాలను పూర్తి చేయడానికి గ్రామంలోని 4 బూతుల ఏజెంట్లు, గ్రామ ప్రజలు అందించిన సహకారంతో ఫారాలను బూత్ లెవెల్ అధికారికి అందజేసి గ్రామాన్ని దిగ్విజయం కావడానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమం ముగియడానికి కేవలం 13-14 తేదీలు మాత్రమే మిగిలి ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని అర్హులైన ఓటర్లందరూ తమ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు వెంటనే అందజేయాలని రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. ఓటర్ల సౌకర్యార్థం బిఎల్ఓలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఫారాల స్వీకరణతో పాటు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకుని గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ఏవైనా సందేహాలు, సలహాలు లేదా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ చిలకలూరుపేట పట్టణంలోని శ్రీ సువర్చల సమేత వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరుపేట పురోహితుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో స్వామివారికి 18 రకాల సుగంధ ద్రవ్యాలు, పాలు, కుంకుమ, పన్నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య వరుణ పూజను వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణం, ప్రజల శ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ జయం. జై శ్రీరామ్. శ్రీ సువర్చలా సమేత వీరాంజనేయ స్వామినే నమః. ఈ రోజున జ్యేష్ఠమాత బహుళ చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం, మహాపర్వదినం కావున చిలకలూరుపేట పట్టణ పురోహితులందరం కలిసి మన చిలకలూరుపేటలో వేయించేసి ఉన్నటువంటి చౌత్రా సెంటర్లో శ్రీ సువర్చలా సమేత వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో మనకి సుభిక్షంగా వర్షాలు కురవాలని, అట్లానే లోకహితం కోసం, లోక కళ్యాణం కొరకు అందరం కూడా గ్రామ పురోహితులు కలిసి ఈ రోజున విశేషంగా శ్రీ సువర్చలా సమేత వీరాంజనేయ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అట్లానే 11 మన్యుసూక్త పారాయణలతో విశేషమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమములు, అట్లానే సహస్రనామార్చన కార్యక్రమములు ఎంతో దిగ్విజయంగా జరిగాయి. కావున ఈ కార్యక్రమంలో భక్తులు కూడా ఎంతో చక్కగా విచ్చేసి వాళ్ళ యొక్క ఆతిథ్యంలో ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణాన్ని, అట్లానే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాము. జై శ్రీరామ్. దొంగరజకుడి పొట్టగొట్టాడు. జీవనాధారమైన ఇస్త్రీ పెట్టే చోరీ చేశాడు. దీంతో బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్లోని అన్నా క్యాంటీన్ వెనకమాల బజార్లో ఘటన జరిగింది. కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ పేద రజకుడికి గుర్తు తెలియని దొంగ షాక్ ఇచ్చాడు.
అతని జీవనాధారమైన ఇస్త్రీ పెట్టెను ఎత్తుకెళ్లడంతో బాధితుడు దిక్కుతోచిన స్థితిలో పడిపోయాడు. ఈ ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు కింద అన్నా క్యాంటీన్ వెనకమాల బజార్లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రజక వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి సుమారు 10,000 విలువైన ఇస్త్రీ పెట్టెతో బట్టలు ఇస్త్రీ చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్న అతనికి ఆ ఇస్త్రీ పెట్టెనే ప్రధాన ఆధారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ముందుగానే పథకం వేసుకుని సంచితో అక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ఎవరో గమనించిన సమయంలో డాబాపైకి వెళ్లి అక్కడున్న ఇస్త్రీ పెట్టెను సంచిలో వేసుకుని అక్కడి నుంచి చాకచక్యంగా పరారైనట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత విషయం గుర్తించిన బాధిత రజకుడు తన ఇస్త్రీ పెట్టె కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. రోజువారీ జీవనానికి ఆధారమైన వస్తువులు కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కుటుంబ పోషణ ఎలా సాగించాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవారి జీవనాధారాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చోరులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసు స్పందించి దొంగను గుర్తించి ఇస్త్రీ పెట్టెను తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుద్ర నక్షత్ర సందర్భంగా చౌత్రా సెంటర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు విశేషంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ ఆరుద్ర నక్షత్రం అందున సోమవారం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజన్నారు. సాయంత్రం కూడా భక్తులు పూజలు జరపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అర్చకులు పాల్గొన్నారు. తదితర ప్రాంత భక్తులకు నమస్కారం. ఈరోజు నిజదేశ మాసం, ఇవాళ బహుళ చతుర్దశి, అలాగే శివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అంతేకాకుండా పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. ఈ మూడు కలయిక అంటే పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాగ వస్తూ ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు. ఇవాళ పరమశివుడిని దర్శనం చేసుకున్న ఆ పరమశివుడికి ఇష్టమైనటువంటి పంచామృతాలతో అభిషేకం చేయించుకున్న జీవిత సాఫల్యం చెందుతారు. అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు రావటం అనేది మన చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులందరూ కూడా చేసుకునేటువంటి జన్మ సుకృతం అని చెప్పేసి భావించవచ్చు. ఈ రోజున మాధ్యమాలలో అనేక రకాలుగా ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి చాలా చక్కగా పెద్దలు చెప్తూ ఉన్నారు. అందరూ కూడా తెలుసుకొని శివాలయానికి విచ్చేసి ఈ రోజున ఇవాళ చెప్పకూడదు కానీ పూర్తయితే జనం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు కొప్పరావూరి పటేల్ పర్యవేక్షణలో సోమవారం చౌత్రా సెంటర్ పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నూతన జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న జెండా శిథిలం కావడంతో ఎవరూ పట్టించుకోకపోవడంతో తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్లు పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకులు జమాల్ భాషా, కృష్ణుడు, మురికిపూడి ప్రసాద్ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా చిలకలూరుపేట పాత గడియాస్తంభం వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా చిలకలూరుపేటలో ఎక్కడా లేని విధంగా 35 అడుగుల జాతీయ జెండా ఆర్యవైశ్యులు మరియు పట్టణ ప్రజల సహకారం ఏర్పడుతుంది. కానీ జెండా చీకిపోయి అసహ్యంగా కనబడినా ఇంతవరకు ఆర్యవైశ్యులు మాట్లాడుతున్న నాయకులు జెండా మార్చడం వాళ్ళ ధర్మం. కానీ ఇంతవరకు జెండా చీకిపోయినా కూడా జెండా మారలేదు. విభక్తికే ఎంత గౌరవప్రదమైంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అయినా కూడా ఇంతవరకు చిలకలూరుపేట పట్టణంలోని ఆర్యవైశ్య నాయకులు దీన్ని పట్టించుకుని పాపం పడేది. అందుచేత ఇలా నిరక్షత విరుద్ధంగా చిలకలూరుపేట ఆర్యవైశ్య సంఘాన్ని పేర్చి కొత్తగా ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసి దాని తరఫున అధ్యక్షుడైన నేను ఈ రోజున సాటి సోదరులతోటి జెండా మార్చడం జరిగింది. ఆర్య వయసులో ఇవాళ జాతీయ జెండాని పునరుద్ధరించారు. అది జెండా బాగులేకపోతే మళ్ళా కొత్త జెండా ఏర్పాటు చేసి
జెండా ఆవిష్కరించినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. గుంటూరులోని మాజీ మంత్రి సనకాయల ఓటు మిస్ అయింది. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. సర్ ప్రక్రియలో తన ఓటు మిస్ అయిందని మాజీ మంత్రి సనకాయల గుంటూరు కలెక్టరేట్ రావడం చర్చనీయాంశంగా మారింది. గత 45 సంవత్సరాలుగా వైద్య విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి తనకు నచ్చిన పాటలకు ఓటు వేసి హక్కును వినియోగించుకుంటున్నానని చెప్పారు. తన నివాసం ఉన్న శ్యామలానగర్ లోను, ఆసుపత్రి ఉన్న కొత్తపేట ప్రాంతంలో కూడా ఓటు లేదని BLOలు చెప్పడం బాధాకరమన్నారు. మరి సామాన్యుల గతి ఏంటని ఆమె ప్రశ్నించారు. సామాన్యుని కోసమే తన గ్రీవెన్స్ లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గత 45 సంవత్సరాలుగా గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా నేను నా ఓటు హక్కుని కింద పెట్టినాను. నా ఓటు హక్కుని గుంటూరులో యూటిలైజ్ చేస్తా ఉన్నాను, వాడుకుంటున్నాను. నా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వినియోగించుకుని నాకు ఇష్టమైన పార్టీకి, ఒకప్పుడు ఇందిరాగాంధీకి, ఆ తర్వాత తెలుగుదేశానికి, తర్వాత BJPకి, నాకు ఇష్టమైన పార్టీకి నేను ఓటు హక్కుని యూటిలైజ్ చేసుకుంటూ వచ్చా. మొన్న కొత్తగా వీళ్ళు చూస్తున్నాము సర్ ప్రోగ్రాము అంటూ వచ్చారు. వచ్చినప్పుడు శ్యామలానగర్ లో మా రెసిడెంట్స్ అక్కడికి వచ్చి మీకు ఓటు లేదు మేడం ఇక్కడ అన్నారు. సరే నేను హాస్పిటల్ గుంటూరు 1లో మా హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూస్తాకొచ్చి ఈ బ్యాచ్ అంతా ఇక్కడ కూడా మీకు ఓటు హక్కు లేదు మేడం అన్నారు. ఇదేంటయ్యా, 45 సంవత్సరాలుగా నేను ఓటుని వాడుకుంటున్నాను, ఓటు హక్కును ఇలా చేస్తున్నాను. మంత్రిగా చేశాను, 2000లో నా ఓటు వేశాను. 2000 నుంచి 2004 వరకు నేను మంత్రిగా కూడా ఉన్నాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ చేశాను. నాకే ఓటు హక్కు లేదంటే కామన్ మ్యాన్ కి ఏం జరుగుతుందో ఏమన్నా అర్థమవుతుందా? ఓటు హక్కు ప్రతి పౌరుడి యొక్క హక్కు, అది ప్రాథమిక హక్కు, అది ఉండాలి. మరి మీరు ఇంతవరకు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్, మీ ఓటింగ్ డిపార్ట్మెంట్ అంతా, ఈ ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నాయి? నా ఓటే ఇట్లా ఉంటే కామన్ ఓటు ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇవాళ కలెక్టర్ గారికి చెప్పడానికి రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా నా గ్రీవెన్సెస్ లో నేను పెడతాను అంటే చాలా మంది అన్నారు ఆయన పంపించండి. నేను పంపించను. ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ గా వచ్చినప్పుడే ప్రజలకు అర్థం అవుతుంది. ఇదిగోండి నా ఓటింగ్ అడుగు, ఇదిగోండి ఒకసారి చేశాను, మళ్ళా రెండోసారి చేశాను, మళ్ళా వీళ్ళకి నేను మినిస్టర్ అవునా కాదా అంటారని మళ్ళా మినిస్ట్రీ ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నాను. ఇన్ని ఉన్నా కూడా నా పరిస్థితి ఇలా ఉంటే నాకు ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఇవ్వలా. మీకు నోటీస్ వస్తుంది. నాకు నోటీస్ వస్తలేదో ఏది నమ్మకం ఏది? నేను గ్రీవెన్స్ లో కానీ ఇచ్చి ఉంటే రేపు నాకు నోటీస్ రాకపోతే మళ్ళా నేను దాన్ని అడిగే హక్కు నాకుంటుంది. ఈ గ్రీవెన్స్ లో గవర్నమెంట్ ని నేను క్వశ్చన్ చేసే హక్కు నాకుంటుంది. కనుక నేనే వచ్చి కామన్ మ్యాన్ ఎట్లా ఇస్తున్నారో అలా నా గ్రీవెన్సెస్ ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రజలందరికీ నేను చెప్తున్నా, మన ఓటు హక్కు మనం జాగ్రత్త చేసుకోవాలి. చిలకలూరుపేట రూరల్ మండలం చిన్న పసుమరు గ్రామం సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొప్పడి గ్రామానికి చెందిన వృద్ధురాలు కోడూరు వెంకటరమణ 65 సంవత్సరాలు ప్రాణాలు కోల్పోయారు. ఆమె రోజువారీ కూలి పని నిమిత్తం పొగాకు కంపెనీకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఒంగోలు వైపు వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణతో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాతులను చిలకలూరుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకటరమణ కన్నుమూశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిలకలూరుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిలకలూరుపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు నూతనంగా బీజేపీ ఓబీసీ జిల్లా సెక్రటరీగా మరియు చిలకలూరుపేట ఓబీసీ ఇన్ఛార్జిగా నియమింపబడిన శ్రీ రామ్ చలపతి కుమార్ ని భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మరియు చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఓబీసీ బలోపేతానికి తన వంతుగా తగినంత కృషి చేస్తానని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని, నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వ పథకాలను అభివృద్ధి ప్రజల్లోకి ఓబీసీ వర్గాల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, రాష్ట్ర ఓబీసీ మాజీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ, నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్, గాంధీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు పులుగుజ్జు మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పం కళ్యాణ్ దుర్గారావు, ఆఫీస్ సెక్రటరీ గుమ్మా బాలకృష్ణ, మైనార్టీ మోర్చా చిలకలూరుపేట నాయకులు పోతవరం సుబాని మరియు ముఖ్య నాయకులు ఫనీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమాచార హక్కు చట్టం 2005 అమలుపై రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్ర శ్రీనివాసరావు తన కార్యాలయ సిబ్బందితో కలిసి పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అలాగే క్రోసూరు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్, పెద్దకూరపాడు తహసీల్దార్ కార్యాలయం, అమరావతి తహసీల్దార్ కార్యాలయం తదితర కార్యాలయాలను
సత్తెనపల్లి ఆర్డీఓ గోపాలకృష్ణ, ఆర్టీఏ కార్యదర్శి పద్మావతి సందర్శించి ఆర్టీఏ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధిక శాతం ప్రభుత్వ కార్యాలయాలు సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 క్లాజ్ 1 బి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 4 క్లాజ్ 1 బిలో పేర్కొన్న ప్రతి అంశాన్ని సూది మొన నుంచి చివరి అంశం వరకు కులంకుషంగా తూచా తప్పకుండా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంచితే కమిషన్ కు వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదులు గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రజలకు సెక్షన్ 6 క్లాస్ 1 కింద ఉన్న సమాచార దరఖాస్తు దాఖలు చేయాల్సిన అవసరం అధిక శాతం సందర్భాల్లో ఉండదని, ప్రభుత్వ కార్యాలయపై పడుతున్న అదనపు భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా సమాచార హక్కు చట్టం 2005 నిబంధనలకు సక్రమంగా అమలు చేయని పౌర సమాచార అధికారులకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు నోటీసులు జారీ చేసి చట్టాన్ని తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఆర్టీఏ అమల్లో ఎలాంటి రాజీ ఉండదు. చట్టాన్ని అమలు చేయని, పారదర్శకత పాటించని ప్రభుత్వ కార్యాలయ విషయంలో కమిషన్ ఎలాంటి సాకులు అంగీకరించదు. చట్టం అమలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యక్తిగత కక్షలు, వేధింపులు లేదా ఇతర దురుద్దేశాలతో సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసే లిటిగెంట్ల పట్ల కూడా కమిషన్ సహనం చూపదని, ఆర్టీఐ చట్టాన్ని ప్రజా ప్రయోజనాలు, పారదర్శక పాలన, జవాబుదారీతనం కోసం మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నాదెండ్ల మండలం గణపపురం సమీపంలోని కొత్త జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.